ఓ మహారాజా! కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వారికి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశాలతోనూ పూజించేవారు పాపవిముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవారు వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరతారు. ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపచేసేది, ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను. మందరోపాఖ్యానం. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభ లక్షణాలతో సంపన్న, సద్గుణ సముచ్చయంచేత సుశీల అనే పేరున్న భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా అతనియందు రాగమే తప్ప ద్వేషం లేకుండా పాతివ్రత్య నిష్ఠ పాటిస్తూ ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగాతుడై ఖడ్గపాణి, దారులు కాచి, బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకెళ్లి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మందరుడు దానిన వెళ్తున్న ఒక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రి చెట్టుకు కట్టేసి అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు ధనం దోచుకున్న మందరుని, ధనం పోగొట్టుకుని బందీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దర్నీ చంపి ధనాన్ని హరించుకుపోయాడు. కాని అదే సమయానికి అక్కడి కిరాత, మందర, బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన పులి వచ్చింది. కిరాతుడు దానితో కలబడ్డాడు. కొద్దిసేపటికి పులి, కిరాతుడు ఇద్దరూ చనిపోయారు. అలా మరణించిన విప్రుడు, మందరుడు, వ్యాఘ్ర, కిరాతకులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమ కింకరులు నలుగురిని పురుగులు, అమేత్యంతో నిండిన తప్త రక్త కూపంలో పడేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మందరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించాసాగింది. ఒకరోజు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, సర్వులయందు భగవంతుని దర్శించేవాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్లాడు. ఇంట్లో లేడు. నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందుకాయతి అమ్మాయి, బాధపడకు. ఈరోజు కార్తీక పూర్ణిమ. ఇది మహాపర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ పఠన, శ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గరుంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అన్నాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలకు సరేనని సుశీల తక్షణం గోమయంతో ఇల్లంతా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది. పత్తిని శుభ్రం చేసి 2 వత్తులు చేసి యతీశ్వరుని వద్ద ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి మధ్యలో తాను కూడా ఏకాగ్ర చిత్తయి ఆ పురాణాన్ని వింది. తర్వాత ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్లిపోయాడు. నిరంతర హరిసేవనం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞానేయి తదుపరి కాలధర్మం చెందింది. తక్షణం శంఖ చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరదారులు అయిన విష్ణుదూతలు నందనవన, సుందర మందారాది సుమాలతో, రత్నమౌక్తిక ప్రవాళాదులతో నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళ్తున్న సుశీల మార్గ మధ్యంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి అందుకారణం ఏమిటో తెలియజేయమని విష్ణుదూతలను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన మందరుడు విప్రుడు అయినప్పటికీ వేదాచారాలను మరచి కూలియే, మరికొన్నాళ్లు దొంగ అయి, దుర్మార్గుడై ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతని పాపాలకుగాను అతడు నరకం పొందాడు. 3వవాడు కిరాతకుడు.
బంధితుడైన ఆ బ్రాహ్మణుని, నీ భర్తను కూడా చంపి పాపానికి ఒడికెట్టి నరకం చేరాడు. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశినాడు భక్ష్య విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాల వలన నరకం పొంది పులిగా పుట్టి చివరికి కిరాతకుడితో పోరి నరకం చేరింది. వీరి నరక యాతనకు కారణాలు ఇవి అని వివరంగా చెప్పాడు. అప్పుడు సుశీల విష్ణు దూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి అని కోరింది. దూతలు కార్తీక మాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వల్ల నీ భర్త, పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని ధారబోయడం వల్ల మిత్రద్రోహి అయిన ఆ విప్రుడు, పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యాన్ని చేరిసగంగా ధారపోయడం వల్ల కిరాత, వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తి పొందుతారు అంటూ వివరించారు. అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను ధారబోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి వెళ్లగలిగారు. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. వశిష్ఠుడు ఇంకా జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యాన్ని విన్నావు కదా. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కకు అందనంత అనంతమైన ఫలాలను ఆదనంగా ప్రసాదిస్తాయి. ఏ కారణం చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు అంటే ద్వాదశి నాడు బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవారు మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి భోజనం పెట్టడం వల్ల కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 1/2వ వంతు కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చునుగాక. వాటన్నిటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసాగరం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువల్ల దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహలోకంలో భోగానుసేవనాన్ని, పరలోకంలో భోగిసేనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగుతో కూడిన అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పారు. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్లు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెప్తాను విను. ధర్మవీరోపాఖ్యానం. పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినారి అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాకుండా తాను కడుపు నిండా తిననైనా తినకుండా ధనం కూడబెట్టేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఎవరికీ మాట సాయం కూడా చేసేవాడు కాదు. రోజూ ఇతరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై జీవించే ఈ పిసినారి ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తాను ఇచ్చిన బాకీని వెంటనే వడ్డీతో చెల్లించమని పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, అయ్యా, నీ బాకీ ఎగ్గొట్టేవాడిని కాను. ఎందుకంటావేమో, యో జీవతి రుణి నిత్యం నియమం కల్పమస్నుతే పశ్చాత్శిసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవరైతే రుణం తీర్చకుండానే పోతాడో అతను మరుజన్మలో రుణదాతకు సంతు రూపంగా జన్మించి ఈ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరికల్లా నీ రుణం చెల్లిస్తాను. అంతవరకు ఆగు అని చెప్పాడు.
ఆ బ్రాహ్మణ వచనాలను మాయమాటలుగా, తనను చిన్నబుచ్చడానికి చెప్పిన మాటలుగా భావించి, నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు చేయకుండా ఇంకా నెల రోజులు ఆగే సమయం లేదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వు. లేదా ఈ కత్తితో పోడి చేస్తాను అన్నాడు. నిజంగా తన వద్ద డబ్బు లేదని, వెంటనే తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి, బ్రాహ్మణుడి జుట్టు పట్టుకుని లాగి, నేలమీద పడేసి, కాలితో తన్నాడు. అయినా కసి తీరక కత్తితో పొడిచాడు. సింహపు పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన కోమటి కత్తివేటుకు బ్రాహ్మణుడు ప్రాణం కోల్పోయాడు. అంతటితో కోమటి తాను చేసిన హత్యానేరానికిగాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా బ్రతకగలమే కాని, గుట్టుగా ఉన్నంతకాలం బ్రతకలేం కదా. అలాగే కోమటి కూడా ఆయువు తీరి చనిపోయాడు. యమకింకరుడు వచ్చి ఆ కోమటిని నరకానికి తీసుకెళ్లారు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కొమతిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక భూలోకంలో ఆ లుబ్ధ వయస్సుని కుమారుడైన ధర్మవీరుడు. అతను మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్కై చెరువులు, నూతులు తవ్వించి తోటలు వేయించి, వంతెనలు కట్టించి పేదలకు పెళ్లిళ్లు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను, క్షుత్పీడితులకు తరతమ భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు.